సంఘ సభ్యులారా, పెద్దలారా, పాస్టర్లారా, పాలకులారా, మీకు అందరికీ విజ్ఞప్తి. ఏఈఎల్సీ సంఘం అనేటువంటిది పవిత్రమైనటువంటి ఆశయంతో ప్రాణాలు త్యాగం చేసినటువంటి మహనీయులు ప్రారంభించినటువంటి ఈ సంఘంలో 20 లక్షల మంది దిక్కు లేకుండా ఉన్నటువంటి అనాథలాంటి ఈ దళితులను చదివించి వాళ్ళకి వైద్య సేవలు అందించి వారిని గొప్ప విద్యావంతులు చేసి విదేశాలకు పంపించి ఇంగ్లీష్ విద్య కూడా నేర్పించి అన్నిటికంటే రక్షకుడైనటువంటి నిజమైనటువంటి దేవుడైన యేసు ప్రభువు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అయితే ఆ సేవార్థం వారు స్థలాలు పొలాలు కొని ఈ సంఘంలో ఉన్నటువంటి సభ్యులు మళ్ళా సంఘంలో చేరే వాళ్ళ యొక్క మరి అభివృద్ధి కోసం ఏర్పాటు చేసినటువంటి స్థలాలని మరి టీడీపీ హయాంలో నక్కా ఆనందబాబు గారు, అదేవిధంగా మరి కొంతమంది ఇంతకుముందు ఆల్రెడీ చెప్పినటువంటి ఈ పెద్దలందరూ ఈ ఆస్తులని ఆక్రమించాలని, దురాక్రమణ చేయాలని, తక్కువ రేట్లకు వచ్చేటువంటి వీటితోటి వ్యాపారం చేయాలని చెప్పేసి అనుకుంటూ ఎన్ని స్థలాలు వాళ్ళు తీసుకున్నారో మనందరం చూసాం. ఈ విషయాలన్నింటినీ మరి పాదయాత్రలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వివరిస్తే నేను ఖచ్చితంగా మీ ఆస్తులు కాపాడుతానని చెప్పేసి తెనాలి సభలో ఆయన పర్టికులర్గా మా విషయాన్ని రిఫర్ చేసి మాట్లాడారు. ఆయన వచ్చిన తర్వాత వందలాది మెమోరాండమ్స్ తోటి సజ్జల గారిని, లేదా అప్పిరెడ్డి గారిని, తానేటి వనిత గారిని, అదేవిధంగా ఇంకా ఉన్నటువంటి దాదాపుగా 50-60 మంది ఎమ్మెల్యేలు, మినిస్టర్స్ అందరి దగ్గరికి తిరిగి మేము మెమోరాండమ్స్ ఇచ్చాం. మా సంఘ ఆస్తులు మిగిలినటువంటి ఎండోమెంట్ ల్యాండ్స్ లాగా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ లాంటివి కాదు. ఇవన్నీ కూడా మిషనరీసు కష్టాతీతంతో కొని ఆ డబ్బులు పెట్టి ఈ స్థలాలు కొని వాటి సంఘాన్ని డొనేట్ చేశారు. గొప్ప సేవలు అందించినటువంటి ఈ సంఘం వలన మాలాంటి వాళ్ళ దిక్కులేని జీవితాలు ఎన్నో మెరుగుపడ్డాయి. కాబట్టి ఇప్పటికే మీరు ఈ స్కూల్స్ అన్నిటి నాశనం చేసే విషయంలో, అట్లా కళాశాల నాశనం చేసే విషయంలో, ఇప్పుడున్నటువంటి హై స్కూల్స్ కూడా పాడు చేసే విషయంలో ఈ పాలకులు అనేటువంటి వాళ్ళు, ఈ మా సంఘ పాలకులు అనేవాళ్ళు మరి రాజ్య పాలనా వ్యవస్థలో ఉండేటువంటి పాలకులతో కొమ్మక్కయ్యి వీటిని అభివృద్ధి మార్గంలో నడిపించుకోకుండా ఎప్పటికప్పుడు వీటన్నిటిని అమ్మేసి ఆ డబ్బులు తీసుకొని వాళ్ళు ఏదో పెట్టి లాభాలు పొందాలని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. మరి రాంప్రకాష్ గారు వేసినటువంటి యొక్క పునాదుల మీద ఏలియా అనేవాడు, ఈ పరదేశ్ బాబు అనేటువంటి వాళ్ళు ఈ విధంగా ఆస్తులు అమ్ముకుంటూ నాయకులు అండ తీసుకున్నారు. కాబట్టి మరి హోమ్ మినిస్టర్ గారిని మేము విజ్ఞప్తి చేసేది ఏంటంటే, అమ్మ మీరు వస్తే మీ అండ చూసుకొని మరికొన్ని స్థలాలు అమ్ముకోవడానికి వాళ్ళు ప్లాన్ చేస్తారు. కాబట్టి దయచేసి మీరు రావద్దని, మీ హామీలు వాళ్ళకి సంఘాన్ని కాపాడే విధంగా, వారిని నియంత్రించి సంఘాన్ని కాపాడే విధంగా ఉండాలి తప్ప మీ హామీలు వాళ్ళకి ఈ విధంగా యథేచ్ఛగా అక్రమంగా అన్యాక్రాంతం ఏఈఎల్సీ ఆస్తులు అక్రమంగా అన్యాక్రాంతం చేయడానికి ఉపకరించకూడదని చెప్పేసి మీకు విజ్ఞప్తి చేసుకుంటూ, మీరు వస్తే మంచిదే, కానీ మీరు వాళ్ళని ఆ విధంగా నియంత్రించగలరని చెప్పేసి కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి సంఘంలో ఆస్తులు తీసుకొని ఇంతవరకు తీసుకున్నటువంటి వాళ్ళు అనేక రకాలైన ఇబ్బందులకి, రోగాలకి పాలయ్యారు తప్ప ఏ కుటుంబం కూడా బాగలేదు. మీరు కావాలంటే మీరు పరిశీలించి తెలుసుకుంటే కూడా మీకు ఈ విషయాలు తెలుస్తాయి. కాబట్టి ఎంతకంటే విశేషమైనటువంటి ప్రాపర్టీస్ బయట ఎక్కడ కొనుక్కోవచ్చు, కానీ విశిష్టమైనటువంటి పవిత్రమైనటువంటి ఏఎల్సీ ఆస్తుల జోలికి రావద్దని చెప్పేసి ఇప్పుడు కనకమేడల అరుణ్ రాకేష్ గారి స్థలాన్ని కూడా అమ్మడానికి కొంతమంది పొంచు చేసుకొని తిరుగుతూ ఉన్నారు. అయితే అన్ని కోర్టు కేసుల్లో ఉన్నాయి, అవి ఎవరికి పోయేది ఏఎల్సీ ఆస్తులు ఎవరు తీసుకునే అవకాశాలు లేవు. కాబట్టి మీరు ఈ విషయాన్ని గ్రహించి ఇట్లాంటి ఈ ఆస్తుల జోలికి రాకుండా ఉండాలని చెప్పేసి కొనబోయే వాళ్ళకందరికీ, అమ్మడానికి తిరుగుతున్న వాళ్ళకందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ మధ్య నుండి సెలవు తీసుకుంటాం. అందరికీ జై భీమ్, దేవుని నామమున వందనాలు. ఈరోజు మా చర్చి నాయకులు హోమ్ మినిస్టర్ గారిని ఇన్వైట్ చేసి ఆమెని సన్మానించి ఆమెని ప్రసన్నం చేసుకుని ఉన్న ఆస్తులను కూడా అమ్ముకునే ప్లాన్ చేస్తున్నారని మేము ఆరోపిస్తున్నాం. గతంలో టీడీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా ఏఎల్సీ ఆస్తుల్లో సగానికి పైగా వాళ్ళ అధీనంలో ఉన్నాయి ఇప్పటికి కూడా. అప్పుడు మేము ఎన్ని వినతులు ఇచ్చినా కూడా పోలీసు వారు పట్టించుకోలేదు, కోర్టుల్లో కూడా మాకు న్యాయం జరగల. మా ఆస్తులన్నీ హరించిపోతూ ఉన్నాయి. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవ ముఖ్యమంత్రి వస్తున్నాడు అని చెప్పేసి మేము ఎంతో సంతోషపడి మా ఆస్తులన్నీ తిరిగి వస్తాయని మేము ఎంతో ఆశతోటి మేము ఎదురు చూసి మేము నిరాశ చెందాం. ఆయన కూడా ఎన్ని మెమరాండమ్స్ ఇచ్చినా కూడా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఆయన
తీసి ఇసురు అవతల పడేశారు, కానీ ఆ నాయకులు కానీ ఎవరు పట్టించుకోవాలా. మరి లోకల్గా ఈ ఏఎల్సీ సంఘానికి, ఏఎల్సీ చర్చ్కి, ఏఎల్సీ హెడ్ క్వార్టర్స్కి పక్కనే ఉన్నటువంటి అప్పటి హోంమంత్రి సుచరిత గారు కూడా వాళ్ళతోటి కుమ్మక్కయ్యి వాళ్ళ నుంచి ఎంతో కొంత తీసుకొని దాన్ని కూడా పట్టించుకోవాలి. అలాగే అదే క్రమంలో ఇప్పుడు ప్రస్తుతం తానేటి వనిత గారిని, ప్రస్తుత హోమ్ మినిస్టర్ గారిని వాళ్ళు ఎందుకు ఇన్వైట్ చేస్తున్నారంటే ఇదే కారణం. ఇంకా మిగిలిన ఆస్తులు కూడా వాళ్ళు అమ్ముకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇది దేవుని శాపానికి గురవుతున్నానని చెప్పి కూడా ఆరోపిస్తున్నాము. కనుక హోమ్ మినిస్టర్ గారు మీరు దయచేసి రావద్దు. వీళ్ళు చేసే దుర్మార్గము ఈ బురద మీకు కూడా అంటుకుంటుంది. వీళ్ళు మంచివాళ్ళు కాదు. మెడలో సిలువలు వేసుకొని, అంగీలు వేసుకొని నిలువున అబద్ధం ఆడే అబద్ధికులు వీళ్ళు. కనుక వీళ్ళు మాట విని మీరు గుంటూరు రావద్దు. వాళ్ళ సన్మానాలు మీరు తీసుకోవద్దు. ఆ సన్మానాలు మీరు తీసుకున్నారంటే ఖచ్చితంగా మీకు కూడా ఏదో ఒకటి తీసుకొని అట్లా చేస్తున్నారని ప్రజలు అనుకుంటా ఉన్నారు. జైపీ ఎల్సీలో అందరూ ఐక్యతగా ఉంటే ఏదైనా చేయొచ్చు, కానీ ఎవరు ఐక్యతగా లేరు. ఇప్పటికే కుగ్లేర్ హాస్పిటల్ సగం అమ్మేశారు, మొత్తం కాలేజీలు అమ్ముతున్నారు. ఏసీ కాలేజీ అన్నీ సగం పడి అమ్మారు. స్కూల్ అమ్మేస్తున్నారు, ఎల్ఎం స్కూలు, మరి స్టాల్ స్కూల్ అమ్మారు. మనకి నిరుపేదలు ఉన్న వాళ్ళు చూపించుకోవడానికి కూడా ఏమి లేకుండా చేస్తున్నారు. కనుక ఈ నాయకులు కొంతమంది వాళ్ళని ప్రోత్సహించి అతి తక్కువ రేట్లతో తీసుకున్నారు తెలుగుదేశం ప్రభుత్వం. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు పూనుకొని మరి రేపు హోంశాఖ మంత్రి వస్తున్నారు. మరి కనుక వారిని రావద్దని నేను చెబుతున్నాను. మరి నేను వారానికి వచ్చి 2.5-3 కోట్లు వస్తున్నాయి. మరి పోయిన సంవత్సరం 3 కోట్లు వచ్చినాయి. దాని లెక్కలు అడిగినందుకు నన్ను తీసేశారు బిషప్. మరి ఆ బిషప్ గారు మరి ఏం చేస్తున్నారు, ఆ డబ్బులు అడిగినందుకు ఎవరినైనా తీసేస్తున్నాడు నాయకుడు అన్నాడు. టీకల ఎలక్షన్లో పెడతలేదు. మరి ఇది ఎస్పీ గారికి నేను లెటర్ కూడా రాయబోతున్నాను. అది తిరుపతిలో లాగా ఇక్కడ కూడా గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని మరి ఆడిట్ వాళ్ళని పంపించి వాళ్ళన్న ఇన్కమ్ ట్యాక్స్ అన్నా కట్టించుకోమని నేను మనవి చేస్తున్నా.